ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్లోనూ వెనుకంజలో నిలిచిన టీమిండియా మరొక ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. హోబర్ట్ వేదికగా ఆదివారం జరిగే 3వ టీ20లో ఆతిథ్య ఆసీస్తో టీమిండియా ఆమీతుమీ తేల్చుకోనుంది. ఇరు జట్ల మధ్య తొలి టీ20 వర్షార్పణం కాగా రెండవ టీ20లో ఆసీస్ 4 వికెట్ల తేడాతో భారత్ను చిత్తు చేసింది. చెత్త బ్యాటింగ్ భారత్ 125 పరుగులు చేయగా ఆసీస్ మరొక 40 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ గెలుపుతో 5 టీ20ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పరిస్థితులు అంచనా వేయకుండా దూకుడుగా ఆడటం టీమిండియాకు నష్టం చేసింది. పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోవడంతో కోలుకోలేకపోయింది. ఈ క్రమంలోనే 3వ టీ20లో విజయం సాధించి సిరీస్ రేస్లో నిలవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. మరొక వైపు ఆస్ట్రేలియా మాత్రం 3వ టీ20 కూడా గెలిచి సిరీస్పై పట్టు సాధించాలనుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో 3వ టీ20 మ్యాచ్కి టీమిండియా మార్పులు చేయనుంది. శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివం దుబే, వాషింగ్టన్ సుందర్ లేదా హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ లేదా హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా ఉండే అవకాశం ఉంది. రెండవ టీ20 ఓటమి నేపథ్యంలో టీమిండియా కాంబినేషన్లో మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా టాప్ టీ20 బౌలర్ హర్షదీప్ సింగ్ను కాదని హర్షిత్ రాణాను తొలి 2 టీ20లో ఆడించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్యాటింగ్ డెప్త్ కోసం హర్షిత్ రాణాను ఆడించిన టీమిండియా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. రెండవ టీ20లో హర్షిత్ రాణా బ్యాట్తో రాణించిన బౌలింగ్లో తేలిపోయాడు. ఈ క్రమంలో హర్షిత్ రాణాను తప్పించి అతని స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను ఆడించే ఛాన్స్ ఉంది. రెండవ టీ20లో ధారాళంగా పరుగులిచ్చిన కుల్దీప్ యాదవ్ను తప్పించి హర్షదీప్ సింగ్ను ఆడించవచ్చు. పిచ్చులు పేస్ బౌన్స్కు అనుకూలంగా ఉండటంతో ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్ల అవసరం లేదనే అభిప్రాయం కలుగుతుంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సత్తా చాటుతుండటంతో కుల్దీప్ యాదవ్ను బెంచ్కు పరిమితం చేయడమే ఉత్తమం అనిపిస్తుంది. ఒకవేళ కుల్దీప్ యాదవ్ను కొనసాగించాలనుకుంటే హర్షిత్ రాణా స్థానంలో హర్షదీప్ సింగ్ బరిలోకి దిగుతాడు. బ్యాటింగ్లో విఫలమైన పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. ఓపెనర్స్గా శుభమన్ గిల్, అభిషేక్ శర్మ బరిలోకి దిగనున్నారు. రెండవ టీ20లో బ్యాటర్లంతా కూడా విఫలమైన వేళ అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం చేశాడు. శుభమన్ గిల్ కూడా చెలరేగాల్సి ఉంది. ఈ ఇద్దరు కూడా పవర్ ప్లే పూర్తయ్యే వరకు క్రీజులో ఉంటే టీమిండియాకు తిరుగుండదు. 3వ స్థానంలో బరిలోకి దిగిన సంజు శాంసన్ తీవ్రంగా నిరాశపరిచాడు. అతను తన సత్తాను చాటాల్సిన అవసరం ఉంది. తొలి టీ20లో చెలరేగిన సూర్యకుమార్ యాదవ్ రెండవ టీ20లో మాత్రం రాణించలేకపోయాడు. అతను కూడా సత్తా చాటాల్సి ఉంది. తిలక్ వర్మ, శుభం దుబే, అక్షర్ పటేల్ కూడా చెలరేగాల్సి ఉంది. స్పెషలిస్ట్ పేసర్గా బుమ్రా సత్తా చాటగా అతనికి హర్షదీప్ సింగ్ అండగా నిలవనున్నాడు. సిరీస్లో నిలవాలంటే టీమిండియా 3వ మ్యాచ్లో గెలవాలి. మరి ఈ మ్యాచ్లో సూర్యకుమార్ సేమ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.